ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వాన కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రోడ్లు, చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా గుంటూరు, ఏలూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. గుంటూరు జిల్లా తెనాలిలో పెనుగాలులతో భారీ వర్షం కురిసింది. గంటలకు పైగా కురిసిన వర్షంతో పాటు పలు చోట్ల పిడుగులు పడ్డాయి. గాలుల కారణంగా చెట్లు కూలిపోయి విద్యుత్ లైన్లపై పట్టడంతో తీగలు తెగిపోయాయి. పలు చోట్ల గాలులకు స్తంభాలు విరిగి పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం ఏర్పడింది. సంగజాగర్ల మూడి వద్ద పిడుగుపడి చెట్టు నిలువునా చీలిపోయింది. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వద్ద ఫ్లెక్సీ హోర్డింగ్ కోసం ఏర్పాటు చేసిన సరవి బాదులు విద్యుత్ లైన్ పై పడి తీగలు తెగిపోయాయి. పట్టణంలో కూడా పలు చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపోయాయి. సమస్య లేని ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించగా మరికొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ నిలిచిపోయింది. బోసు రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో వర్షపు నీటితో రోడ్లు జలమయమయ్యాయి. ఇక తెనాలి, విజయవాడ మెయిన్ రోడ్లో నందివెలుగు వద్ద చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నందివెలుగు కూడలిలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ విరిగిపడింది. నందివెలుగు నుంచి గుంటూరు మార్గంలో ఎరుకలపూడి అడ్డరోడ్డు వద్ద విద్యుత్ లైన్లు తెగి రోడ్డుపై పడ్డాయి. సమాచారం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది తక్షణమే స్పందించి సరఫరా నిలిపివేసి విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. మొత్తం మీద గంట పాటు కురిసిన వర్షం, వీచిన గాలులకు చెట్లు విరిగిపట్టం, విద్యుత్ తీగలు తెగిపట్టం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. పొన్నూరు పట్టణంలోనూ ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు పెద్ద పెద్ద శబ్దాలతో పిడుగులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని జీబీసీ రోడ్లో వర్షపు నీరు భారీగా చేరి ప్రజల రాకపోకలకు తీవ్రంగా అసౌకర్యం కలిగింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా కురిసిన వర్షానికి రైల్వే స్టేషన్ రోడ్డు, ధనలక్ష్మి రోడ్డు, త్యాగరాజనగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. రోడ్లన్నీ జలమయం కావడంతో 3 గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి. పాఠశాలల నుంచి వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.